వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ముందుగా కేసీసీ ప్రేక్షకులకు బక్రీద్ శుభాకాంక్షలు. ఫస్ట్ హెడ్లైన్. బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు. శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. వైభవంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం నిర్వహించిన కూటమి శ్రేణులు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉద్ఘాటన. కోమరగిరి లేఅవుట్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాం. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం. డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ నగరంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు కాకినాడలోని ఈద్ మైదానంలో ఈద్ నమాజ్ రద్దు చేయడంతో కాకినాడ నగరంలోని ఆయా మసీదుల్లో ముస్లింలు బక్రీద్ నమాజ్ ను నిర్వహించారు. కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్లో గల జామియా మసీద్లో సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈదుల్ అదా నమాజ్ ను ముస్లిం సోదరులు నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఈద్ నమాజ్ ను జామియా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్ రజ్వీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ విశిష్టతను వివరించారు. అలాగే ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ త్యాగాలకు బక్రీద్ పండుగ ప్రతీకని చెప్పారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని జామియా మసీద్ కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని ముస్లిం పెద్దలు పెద్ద సంఖ్యలో జామియా మసీద్లో ఈద్ నమాజ్ ను ఆచరించారు. ఈరోజు బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ నా తరపు నుండి, మన జామియా మసీద్ కమిటీ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బక్రీద్ పండుగ దానాల పండుగ చేసుకుంటున్నాము. ముస్లింస్ అందరూ మన దానాల పండుగ, త్యాగాల పండుగ జరిపించుకుంటున్నాం. కావున ఈరోజు చాలా సంతోషం మరియు పవిత్రమైన రోజు కాబట్టి మరొకసారి నా తరపు నుండి, ముస్లింలందరూ తరపు నుండి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ యొక్క ప్రధాన ఉద్దేశం త్యాగాల పండగ అని అంటారు, రెండవ మాట. ఎందుకంటే త్యాగం అన్నది మనిషి ఎంతవరకు అవసరం ఉన్నది అన్న విషయం మీద ప్రవక్తలు ఇస్లాం సమాజానికి తెలియజేసింది. కాబట్టి త్యాగాల పండుగగా ఈరోజు అందరూ కూడా త్యాగాలు చేయడం గురించి అందరూ కూడా బక్రీద్ అని సందర్భంగా పురస్కరించుకుని ఈ పండుగను చేసుకుంటారు. ప్రధానంగా మనిషికి త్యాగం గురించి తెలియజేసే పండుగ కాబట్టి దీన్ని త్యాగాల పండుగగా మనం అందరం కూడా అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రతి వారికి, హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాకినాడలోని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు బక్రీద్ నమాజ్ అనంతరం కాకినాడ జగన్నాథపురంలోని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు రహీం, నాయకులు అన్సారీ, అలీ, సయ్యద్ అలీ, పెద్ద సంఖ్యలో టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్వార్థాలకి, ప్రతీకారాలకి ఈరోజు పోకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఒక ఆలోచన కలిగించిన రోజు ఈరోజు. అలాంటి రోజు ఈ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉండాలి అందరిలో. అలాగే స్వార్థాలకి, రాగద్వేషాలకి ఈరోజు పోవడం వల్లే మనం సమాజం పాడైపోతుంది. ఈ రోజున ఈ సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం విడవాలి. మనం ఫస్ట్ స్వార్థం విడవడే కాకుండా మనం బాగుండడం కాదు, మన పక్క వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించాలి. అప్పుడే ఈ సమాజం బాగుంటుంది.
ఈరోజు చూస్తున్నాం స్వార్థ రాజకీయాల వల్ల ఈరోజు ఒక వ్యక్తి వల్ల రాష్ట్రాలే పాడైపోతున్నాయి. ఈరోజు ఒక వ్యక్తి స్వార్థ రాజకీయం వల్ల రాష్ట్రమే పాడైపోయింది చూశాను మీరు. అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండకుండా ఈరోజు ఈ బక్రీద్ సందర్భంగా అల్లాదే వల్ల ఈ పాడైపోయిన రాష్ట్రం బాగుండాలి, నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం వచ్చింది. ఆ నాయకత్వంతో ఈ రాష్ట్రం అన్ని విధాల భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ఈద్ ముబారక్ తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకల సందర్భంగా వెంకటాయపాలెం మాధవానందం ఫంక్షన్ హాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బర్త్డే వేడుకల్లో మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతి లెక్కలు తేలుస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తనకు ముఖ్యమని, వైసీపీ నాయకులు వచ్చి తనకు దండలు వేసిన టీడీపీ నాయకులు ఫీల్ అవ్వద్దని, వారి దండల వరకే పరిమితమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. వేణుగోపాలకృష్ణ గారు కానీ, ఈ తోట త్రిమూర్తి గారు కానీ, బోస్ గారు కానీ ఎక్కడ కూడా ఆగండి, ఎక్కడ కూడా కౌన్సిలర్లు ఉంటే కౌన్సిలర్లు, లేకపోతే ఎంపీడీసీలు ఉంటే ఎంపీడీసీలు, ఎవరు సర్పంచ్లు ఉంటే సర్పంచ్లకి రూపాయి నిధులు ఇవ్వలేదు తెలుగుదేశం జనసేనకి. ఇప్పుడు ఇద్దామా జాలికి? ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది చూస్తారు. ఈ 5 ఏళ్ళు మన కార్యకర్తలు కూడా, వైసీపీ కార్యకర్తలకు ఆ రోజున సర్పంచ్లు వాళ్ళు నచ్చిన వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. అవునా కాదు? నా వెంట శివుడు ఉన్నాడు. పట్టాలు ఏమీ కూడా అయిపోలేదు, కంగారు పడకండి. మన కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్నాయి. మీకు అందరికీ పట్టాలు వస్తాయి. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి బాధ్యత నాది. కరోనాకి 100%. జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళకి అతి సమీపంలోనే నేను 100 ఎకరాలు గుర్తించాను. కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ నగరం గుడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ గెలుపు నేపథ్యంలో సోమవారం కూడా శుభాకాంక్షలతో అభినందనల వెల్లువ తలపించింది. ఉదయం నుండి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పంత నానాజీకి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీలకి రక్షణగా ఉంటామని, వారి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టర్ కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొన్న కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మేము ఉద్యోగ భద్రత విషయంలో ఆయన కల్పిస్తారని ఆశిస్తాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖ కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి మమకారం, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగుల యొక్క భద్రత గురించి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.
పేదవాడి స్థలాల పేరుతో కొమరగిరి ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందని, కొమరగిరి లేఅవుట్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ ను సోమవారం హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని మంచినీటి సరఫరా మరియు విద్యుత్ సమస్యలపై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాలు, భూమి సేకరణ మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడని, ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి ద్వారంపూడి కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరం నందు సముద్ర తీర ప్రాంతం కొమరగిరి గ్రామంలో సుమారు 350 ఎకరాల ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేసి 16,500 పట్టాలు ఇవ్వగా 4 సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ కేవలం 250 మంది మాత్రమే ఇళ్లు నిర్మాణం చేసుకున్నారన్నారు. లబ్ధిదారుల చేత బలవంతంగా బేస్మెంట్లు వేయించి పేద వర్గాలను నట్టేట ముంచారని, సముద్రం కోతకు గురయ్యి చిన్నపాటి వర్షానికి గురయ్యే ప్రాంతానికి ఎంపిక చేసి దోచుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదవారి కోసం టిట్కో గృహాలు నిర్మించి ఉన్నా అవి పేదవాళ్లకు అందచేయకుండా వాటిని నిరుపయోగం చేశాడని, సాగరమల ప్రాజెక్టు కోసం ఎకరం పొలం 20 లక్షలకు రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇక్కడ అదే భూములను ద్వారంపూడి 45 లక్షల పైబడి కొనుగోలు చేయించి వేల కోట్లు కాజేశాడన్నారు. ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో సుమారు 66 కోట్లు ప్రభుత్వ సొమ్మును కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా లబ్ధిదారులను గాలి కుదిలేశాడన్నారు. కోమరగిరిలో స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై పూర్తి సాక్ష్యాధారాలతో నివేదికను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ సొమ్ములను కాజేసిన ద్వారంపూడిపై చర్యలు చేపట్టి పైసతో సహా వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్లోనే లాగేస్తారు, భూమి కొనుగోలులోనే లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా, ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు, సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు, భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్నా మంచినీళ్ళు లేవని చెప్పేసి, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చిందంటే కూడా కొట్టేశారండి. ఈ రోజున సబ్మిట్ చేస్తామని మా ప్రభుత్వానికి, ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ ప్రూఫ్స్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి. రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది నివాసం ఉంటున్నారు, వాళ్ళకి సదుపాయాలన్నీ, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం. దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా. పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శ్రీ శృంగార వల్లభ స్వామిని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానమునకు సోమవారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వారి కుమారుడు నిమ్మకాయల రంగనాగ్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి మరియు తులాభారం సమర్పించడం జరిగింది. మరియు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందచేయటం జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పకుండా నెరవేరుస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్ల
ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2008 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ టీచర్లు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలు చేరే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కాంట్రాక్ట్ టీచర్లు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది. ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు. అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి, ఇది వరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మన పిఠాపురంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు. యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది. అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి, పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి, నేను కూడా ఫాలోఅప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిఎస్ఏ 16,783 పోస్టులు పిలిచారు. మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్, వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్, వాళ్ళే పాఠం చెప్తారు, వీళ్ళు అదే పాఠం చెప్తారు. కానీ వాళ్ళు ₹1,00,000 తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు 30,000-40,000 మధ్యలో వీళ్ళు ఉన్నారు. అంచేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్నా ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం. ఏది ఏమైనా అత్యాధునిక వసతులు సౌకర్యాలతో నిర్మిస్తున్న ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బయోఫిలిక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాకినాడ నగరానికి తలమానికంగా నిలవాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంత నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలో గల గోకుల్ గార్డెన్స్లో ఎకరం విస్తీర్ణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బయోఫిలిక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇంద్రప్రస్థ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ నెక్కంటి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు, నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ దంపతుల విశిష్ట అతిథులుగా, ప్రముఖ ఆర్కిటెక్ట్ రాజశేఖర్ గౌరవ అతిథిగా పాల్గొని ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 18వ వెంచర్ అయిన ఇంద్రప్రస్థ ఆర్చిడ్ అపార్ట్మెంట్ కాకినాడ నగరానికి తలమానికంగా నిలవాలన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇంద్రప్రస్థ ఆర్చిడ్ అపార్ట్మెంట్స్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారని తెలిపారు. వెంచర్ ప్రమోటర్ నెక్కటి శ్రీనివాస్ వెంచర్ ఫీచర్స్ ను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్లాట్ ను బుక్ చేసుకున్న వారికి అలాట్మెంట్ లెటర్స్ ను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, పిల్లి సత్యనారాయణమూర్తి, శంకర పావని తిరుమల కుమార్ దంపతులు ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ రాజశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నెక్కంటి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వేదికపై అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రోటరీ క్లబ్, టౌన్ హాల్, క్రెడాయి సంస్థల సభ్యులు నెక్కంటి శ్రీనివాస్కు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు బుక్స్ ను, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, బిల్డర్స్ పాల్గొన్నారు. నేచర్కి దగ్గరలో ఉండేటట్టుగా మన అపార్ట్మెంట్స్ ఉండాలి. ఏదో కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నట్టుగా మన ఫీలింగ్ ఉండకుండా, సో మన పాత తరంలో పెద్ద పెద్ద ఇళ్లలో గ్రీనరీ ఎక్కువగా ఉండి ఎలా అయితే ఉంటున్నామో, సో దాన్ని విధంగా ఉండాలని చెప్పి రాజశేఖర్ గారు మీ వాళ్ళు కూర్చున్న తర్వాత డిజైన్ చేసిన అపార్ట్మెంట్స్ అండి. ఇదేంటంటే మనకి సెంట్రల్ కోర్ట్ యార్డ్ వస్తుంది. మనకి ఎదురెదురు ఫ్లాట్లకి ఎదురెదురు గుమ్మాలు ఏమి ఉండవు. మనకి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సెపరేట్ కారిడార్ ఉంటుంది. సో మన మెయిన్ ఎంట్రన్స్కి ఎదురు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్కి మధ్యలో 33 అడుగులు అంటే ఒక రోడ్డుకి అటు ఇటు ఉన్నట్టుగా ఉంటుంది. అందులో 20 అడుగులు గ్రీనరీ ఉంటుంది, ప్లస్ 7 అడుగులు కారిడార్లు ఉంటాయండి. సో సెంట్రల్ కోర్ట్ అంటే మనకి ఏంటంటే మధ్యలో నేరేడు చెట్టు కూడా ఉంది. సో దాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు అని రాజశేఖర్ గారు అది అనుకుని, సో అది డిస్టర్బ్ చేయకుండా మనం ప్లాన్ చేసామండి. మన బిల్డర్స్ అందరూ కూడా కొంచెం ఆరోగ్యవంతమైన వాతావరణం చాలా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటారు మొత్తం. దానికి అసోసియేషన్లో దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఆయన ప్రత్యక్షంగా చేయడం. అప్పటివరకు ఎక్కడ ఉన్నాడో తెలిసింది కాదు. సో డబ్బులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చేశారు. థ్యాంక్ యూ ఆర్ఫుల్ థ్యాంక్ ఉన్నటువంటి ముఖ్య అతిథి అయినటువంటి పంత నానాజీ గారికి, అదేవిధంగా రాజశేఖర్ గారికి, అదేవిధంగా తిరుమల కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఏదైతే ఇంద్రప్రస్థ గారి ఆధ్వర్యంలో ఒక కొత్త వెంచర్ని స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా దాని గురించి కూడా అందులో ఏమేమి సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియాలో నిజంగా అందరికీ కావాల్సిన విధంగా ఒక మంచి ఫ్లాట్స్ని రూపొందించడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కారణంగా మరి ఈరోజు ఈ వెంచర్ ఉండబోతుంది అంటే అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఏదైతే వాళ్ళకి మంచి అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సార్ ఒక మంచి వాతావరణంలో సోదర భావంతో చక్కగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి చక్కటి మాట చెప్పారు. అది వాస్తవం. మంచి కాంపిటేటివ్గా చేస్తారు. అదేవిధంగా అందరూ కూడా చక్కగా సోదర భావంతో మెలుగుతారు. అది క్రెడాయి సంస్థ కానీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ అన్నీ కూడా చక్కగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. కాకినాడ నగరానికి చాలా భవిష్యత్తు ఉంది. ఇది స్వతహాగానే స్మార్ట్ సిటీ. ఈ స్మార్ట్ సిటీలో మంచి ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడ నగరంలో ఎన్నికైనటువంటి కొండబాబు గారు కానీ, ఊరల్లో ఉన్నటువంటి నానాజీ గారు కానీ, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కాకినాడ నగరాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శనీయమైన ఆకర్షణీయమైన నగరంగా చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. వీరందరికీ అండదండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు. కేంద్రంలో మోదీ గారు వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని కాకినాడని ఉన్నత స్థానంలో ఉన్నాము. ఇంకా నిలబెట్టడానికి భవిష్యత్తు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయవలసి కోరుతూ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అలాగే సీనియర్ సిటిజన్స్ కూర్చోవడం ఇంటరాక్షన్ ఏరియాస్, నెక్స్ట్ ప్రతి ప్లాంట్కి ముందు గ్రీన్ ఏరియా వచ్చేలాగా ప్లాంటర్ బాక్సెస్ పెడతాం. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కాకినాడ అపార్ట్మెంట్స్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ దేర్ ఫ్యూచర్. ఇంత విజయవంతంగా ప్రారంభించి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరింత విజయవంతంగా ముగియాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం భారతదేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందడం ఖాయమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడాన్ని పురస్కరించుకుని పిఠాపురం మండలం కందరాడులో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్ నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ పిల్లా శ్రీధర్ను, పిల్లా శివశంకర్ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన ఒక మార్క్ రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మన అసెంబ్లీలో కూర్చోబెట్టాం. అన్నారా పిఠాపురం రండి, ఇక్కడి నుంచి పోటీ చేయండి, మిమ్మల్ని అద్భుతమైన మెజార్టీలో గెలిపించి కూర్చోబెడతా అసెంబ్లీలో. మనం ముఖ్యమంత్రి అన్న ఈరోజు డిప్యూటీ సీఎం కింద కూర్చోమే అక్కడ. కళ్యాణ్ గారు వస్తుంటే గేట్ కళ్యాణ్ గారు తోసుకోడు. పిఠాపురం నియోజకవర్గం చేసింది. రానున్న 5 సంవత్సరాల్లో ఏదో సాధారణ పార్టీలో గెలిచాము, ఇంట్లో పడుకునేది కాదు. ఈసారి అందరూ కూడా రెట్టింపు పనిచేసి పార్టీ బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే జన సైనికులందరూ కూడా
నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మనం ఓటు అడగక్కర్లేదు, మా ఓటు మీకే అని చెప్పే విధంగా మనం తయారు చేసుకోవాలి. సామర్లకోట మండలం పి వెంకటకృష్ణరాయపురం మాధవపట్నం రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వైపు నుండి కానిస్టేబుల్ శంకర్ కాకినాడ వైపు బైక్పై వెళ్తుండగా కాకినాడ నుండి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. 2 వాహనాల మధ్య జరిగిన ప్రమాదంలో ఇటు కానిస్టేబుల్ శంకర్ అటు కారులో ఉన్న మహిళ తీవ్ర గాయాలకు గురయ్యారు. వెను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట పోలీసులు యాక్సిడెంట్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పినా వినకుండా కూటమి అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తి పిల్లి కళ్యాణ్ కృష్ణ అని మంత్రితో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పార్టీల కేడర్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. సోమవారం గుడారిగుంట ఆయన నివాసం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఛాలెంజ్ చేసుకుంటూ మమ్మల్ని దుష్ప్రచారాలు చేస్తాము కదా, నోట్లు ఈ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి డైరెక్ట్గా నోట్లు పంచడం, అదే పోలింగ్ రోజు డైరెక్ట్గా నోట్లు పంచడం. అటువంటి వ్యక్తులు ఇవాళ మేము తెలుగుదేశం నాయకులు, ఈ కూటమిలో మేము సభ్యులు, తెలుగుదేశం నాయకులు అని చెప్పి బ్యానర్లు కట్టుకుంటా వెళ్తుంటే కార్యకర్తలు, నాయకులకి కూడా అందరికీ కూడా కొంచెం మనసు బాధ కలుగుతాం. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా పూర్తిగా ఎగ్జిస్ట్గా ఏదో ఎవరికొకరిని మాటిస్తే సైలెంట్గా వెళ్ళి కూర్చుంటారు. అలా కాకుండా పూర్తిగా నన్ను ఎలాగైనా సరే ఇక్కడ కూటమి అభ్యర్థిని ఓడించాలని కంకణం కట్టుకు తిరిగినటువంటి వ్యక్తి ఈవేళ నేను తెలుగుదేశం అని చెప్పినందుకు బాధాకరమైన అంశం. వారిని పెద్దలు మందలించుకుంటారు భావిస్తూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ దృష్టిలో కూడా తీసుకెళ్తా ఉన్నాను. బహుశా మంత్రి గారికి తెలియకపోవచ్చు, అంటే మంత్రి గారికి వెళ్ళడానికి అనేక మంది వస్తారు, అందులో ఫోటో దాన్ని ఇంకో రకంగా వాడుకుని ఇక్కడ తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది పార్టీకి కానీ కూటమికి డిసిప్లిన్కి కొంచెం ఇబ్బందికరమైన విషయం. అన్ని పార్టీ పెద్దలు వారు అందరూ మందలిస్తారు. ఎందుకంటే వాతావరణం నేను చూశాను. పాపం వాళ్ళ తల్లిదండ్రుల మాట నీ పరిస్థితులు అతను లేడు. వారైతే మటుకు నాకు మామూలుగా సంపూర్ణంగా ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఉద్యమంలో చక్కన సత్యనారాయణ రాజు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి కొనియాడారు. కాకినాడ ఏటీఎఫ్ హోంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఎన్ఏ శాస్త్రి అధ్యక్షతన జరిగింది. తొలుత జూన్ 7వ తేదీన అకాల మరణం చెందిన రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణ రాజు సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. మొదటి సత్యనారాయణ రాజు చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె సుధాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సత్యనారాయణ రాజు ఏపీఆర్పీఏ ఆవిర్భావం నుండి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ రాజు మృతికి సంతాపం తెలియజేసే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్ఏ శాస్త్రి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కార్యక్రమాలను, నివేదికలను, తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన రాష్ట్రంలో అందరూ పార్లమెంటు సభ్యులకు ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని అందించాలని తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో పెన్షనర్లందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు నెలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి ఆదినారాయణమూర్తి, విశాఖ జిల్లా నుండి కె సుధాకర్ రావు, కేపీ కుమార్, దీనబంధు, కె రమణ మూర్తి, కర్రి బాబురావు, జార్జ్, రామదాసు, మోహన్ రావు, కృష్ణారావు, అజయ్ కుమార్, శేషయ్య, చంద్రమౌళి, వై సత్యనారాయణ, ఎంవి రాఘవులు, యుఎస్ఎన్ రెడ్డి, జోగా అప్పారావు మొదలైన వారు పాల్గొన్నారు. సత్యనారాయణ రాజు గారు అటు ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాకుండా ఆల్ పెన్షనర్స్ ఉద్యమంలో కూడా చాలా కృతనిశ్చయంతో పనిచేశారు. మాలాంటి యువకుల్ని ఈ ఉద్యమంలో ముందుకు తీసుకురావడంలోని, అలాగే ఈపీఎఫ్ పెన్షనర్లకే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్ మీద అఖిల భారత స్థాయి పోరాట కార్యక్రమాల్లో చాలా నిబద్ధతగా పనిచేశారు. అటువంటి పోరాట యోధుడు అకాల మరణం చెందడం చాలా విచారకరం. వారి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ పెన్షనర్స్ ని చాలా మోసం చేసింది. కనీస పెన్షన్ చెల్లిస్తానన్న హామీని కూడా అమలు చేయలేదు. వెంటనే వాళ్ళందరికీ కనీస పెన్షన్ మంజూరు చేయాలని రాబోయే ఆగస్టులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ధర్నా కార్యక్రమం చేస్తామని, ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లందరూ
జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతూ జీవనోపాధి కోల్పోయిన వృద్ధ దంపతులకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు సుబ్బారావు తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో గల రాజు గృహకల్పలో నివాసం ఉంటున్న పల్లంరాజు దంపతులకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యుడు సుబ్బారావు చేతుల మీదుగా పల్లంరాజు దంపతులకు రేషన్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగోక మరి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే సానా సతీష్ గారి ఫౌండేషన్ తరఫు నుంచి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మరి సానా సతీష్ ఫౌండేషన్ అట్లాగే హరీష్ చారిటబుల్ ట్రస్ట్ వారు త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో బయట తిరగాలని చెప్పి ఆ భగవంతుడిని సానా సతీష్ ఆర్గనైజేషన్ నుంచి అట్లాగే హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నుంచి భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే ముందు కూడా మరి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి అట్లాగే తలాటం హరీష్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందరూ కూడా వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందిస్తామని మరి వారు త్వరగా కోలుకొని బయట తిరుగుతారని ఆరోగ్యం బాగుపడి బయట తిరుగుతారని కోరుకుంటున్నాను. తన పుట్టినరోజును దివ్యాంగులైన చిన్నారుల మధ్య జరుపుకుని వారికి పుస్తకాలు, పౌష్టికాహారం పంపిణీ చేసిన రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కరిబుచ్చిరెడ్డి అభినందనీయులని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్షులు కరి అచ్యుతరామరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల మహర్షి బుల్సు సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కరిబుచ్చిరెడ్డి జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ను కరిబుచ్చిరెడ్డి కట్ చేసి వారికి అందించారు. ఈ సందర్భంగా పలువురు రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు, జామెంట్రీ బాక్సులు, స్వీట్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్కు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం రోటరీ బ్లడ్ బ్యాంక్లో కరిబుచ్చిరెడ్డి జన్మదినం సందర్భంగా సినీ హీరో మేడిపాటి కృష్ణారెడ్డి, పలువురు బుచ్చిరెడ్డి అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో వృద్ధ మహిళలకు బుచ్చిరెడ్డి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్షులు కరి అచ్యుతరామరెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసించారు. హీరో మేడిపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేపీ రెడ్డి, అనిల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అభ్యుదయ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఉపేంద్ర, సీసీ థియేటర్ మల్లిడి భాస్కర్ రెడ్డి, కర్రి పల్లారెడ్డి, కర్రి రాజా భాస్కర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో అందరి సమక్షంలో కూడా చేసుకునే కార్యక్రమంలో మేము అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. అలాగే శ్రీ బుచ్చిరెడ్డి గారు ఇంకా మరి ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుని పేద ప్రజలకి అలాగే నిస్సహాయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సేవ చేయాలని, సేవ చేసే శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం అన్నీ కూడా భగవంతుడు శ్రీ కరిబుచ్చిరెడ్డి గారికి ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన కాకినాడలో చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముందుగా మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో అందరికీ క్యాంపస్ బాక్సులు, రైస్ బ్యాగులు, కోడిగుడ్లు అన్నీ బుక్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది. దీని తర్వాత కార్యక్రమంగా రోటరీ క్లబ్లో భారీ ఎత్తున బ్లడ్ బ్యాంకు డొనేషన్ ఉంది. మధ్యాహ్నం రోటరీలో పెద్దవాళ్ళందరికీ భోజనాలు కార్యక్రమం ఓల్డేజ్ హోమ్లో అది కూడా భారీ ఎత్తున లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పుట్టినరోజుని విజయవంతం చేయాలని మొత్తం రెడ్డి సంక్షేమ సంఘ పెద్దలందరికీ, అన్నయ్య అచ్యుతరామారెడ్డి గారికి, కేపీ రెడ్డి గారికి, బావ రాజా భాస్కర్ రెడ్డి గారికి, కేపీ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి పెద్దలందరికీ రావడం జరిగింది. అలాగే ఇటువంటి పుట్టినరోజులు మావయ్య గారు మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఇప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నర్సరీ పాఠశాలలో పిల్లలు స్వేచ్ఛగా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి వ్యవహారాల్లో పాల్గొనడం ద్వారా జ్ఞాన సంపదను పొందుతారని కాకినాడ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కృషి భవన్ వీధిలో మమస్పర్శ అంతర్జాతీయ నర్సరీ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అడబల మాట్లాడుతూ నర్సరీ పాఠశాలలో పిల్లల కోసం కొత్త బోధన సామాగ్రితో శిక్షణలు ఉంటాయన్నారు. పాఠశాల నిర్వాహకురాలు డాక్టర్ కె లావణ్య మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నర్సరీ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో ప్రాథమిక విద్యను అందించనున్నట్లు తెలిపారు. 3 నెలలకొకసారి పిల్లలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. చిన్నారులకు అభ్యసన సామాగ్రి, బొమ్మలు, పోస్టర్లు, చార్ట్లు ద్వారా ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించనున్నట్లు లావణ్య తెలిపారు. వైద్యులు విజయ్ కుమార్, కె రాజా, కె విజయ్,
కె నాగలక్ష్మి, వాకా సంఘ కార్యదర్శి దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు, ప్రముఖ సాహిత్యవేత్త శిరీష, రవిశంకర్ పట్నాయక్ ప్రభృతులు లావణ్యను అభినందించారు. ఇది ఇంటర్నేషనల్ ప్లే స్కూల్, ఫిన్లాండ్ అండ్ సింగపూర్ బేస్డ్ మోడల్ ఉంటుంది. ఎవ్రీ కాన్సెప్ట్ చెప్పే ముందు పిల్లలతోటి రియల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ఏ కాన్సెప్ట్ చెప్పే ముందైనా పిల్లలతోటి వాళ్ళతోటి యాక్టివిటీస్ స్వయంగా చేయించి తర్వాత బుక్ లాంగ్వేజ్కి వెళ్తాం అనమాట. తర్వాత ఫుడ్ కూడా మనం ఇక్కడ న్యూట్రిషనిస్ట్ రికమెండెడ్ ఫుడ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకి. వీ హ్యావ్ ఎ స్పెషల్ నాప్ రూమ్ ఫర్ ద కిడ్స్. అవర్ స్కూల్ ఈజ్ ఫ్రమ్ ఏజ్ 1.5 year to 6 years. దట్ ఈస్ డే కేర్ కూడా ఇంక్లూడ్ చేసాము. డే కేర్ నుండి యూకేజీ వరకు పిల్లల్ని ఎవరినైనా జాయిన్ చేయొచ్చు. బస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి పిల్లలకి. ఎక్కడి నుండైనా మేము పిల్లల్ని స్వయంగా మా బస్ ద్వారా తీసుకొని వస్తాము. హెల్త్ చెకప్స్ ఉంటాయండి పిల్లలకి. ఎవ్రీ 3 months ఒకసారి మేము ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు హెల్త్ రిపోర్ట్ కార్డు కూడా ఇస్తున్నాము. అండ్ హోల్ బ్రెయిన్ యాక్టివేషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ చేసిన గ్రాడ్యుయేట్ తోటి లింకప్ అవ్వాము. So we'll be giving the whole brain activities to the kids where right and left hemispheres of the brain will be developed. This is the first school where we are following the whole brain activation in the Kakinada. ప్లే స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఉంది. కాకినాడలో మొట్టమొదటిసారిగా ఈ ఫెసిలిటీస్ తోటి ఈ యొక్క స్కూల్ని ఏర్పాటు చేశారు. మరి ప్రత్యేక నిర్వాహకులకి అభినందనలు. మరి శిశు దశలోనే చాలా మంది పిల్లలందరూ కూడా కొద్దిగా ఎక్కువ మైండ్ వికసించే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలందరూ కూడా ప్లే స్కూల్ పంపితే వాళ్ళు ఒక జ్ఞాన వికాసం అనేది పెరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంచేత ఇక్కడ ఆటపాటలతో అన్ని కూడా విద్యను ప్రాథమిక విద్యను అందించే అవకాశం ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడ పిల్లల్ని పంపి ఈ యొక్క ప్లే స్కూల్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుతాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తుంటే పిల్లలందరూ ఇది ఒక ప్రపంచం కింద తీర్చిదిద్దారు. చక్కటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేక అభినందనలు. మరి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచినందుగా కోరుతున్నాను. ముఖ్యంగా ఫీజులు కూడా అందరికి అనుకూలమైన రీతిలో వారు నిర్వహిస్తానని చెప్పడం చాలా సంతోషదాయకం. అదే ఫుడ్ ఏర్పాటు చేయడం ఇటువంటి అంటే పౌష్టికాహారం గల ఫుడ్ కూడా మీరు సమకూరుస్తున్నందుకు వారి ప్రత్యేక అభినందనలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు, శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. వైభవంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం నిర్వహించిన కూటమి శ్రేణులు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటన. కోమరగిరి లేఅవుట్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాం, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.